దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మంచి కాపరి ఆదివారం దైవ పిలుపుల కొరకు ప్రార్థించే ఆదివారముగా కొనియాడుతున్న ఈ పవిత్ర ఆదివారపు దైవారాధనకు, ఈ చిన్న వాక్య పరిచర్యకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. ముందుగా మొదటి పఠనము నుండి కొన్ని విషయాలను నేర్చుకొనడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పఠనం ఏ గ్రంథం నుంచి మనం చదువుతున్నాం? అపోస్తులకు కార్యముల నుండి అపోస్తుల కార్యముల నుండి మనం చదువుతూ ఉన్నాం. 4వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు ఈరోజు మనము మొదటి పఠనంగా చదువుకుంటుండగా, దేవుని యందు ప్రియులారా, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రారంభమవుతుంది. అక్కడ చూడండి, దాని హెడ్డింగ్ ఉంటుంది. ఏంటి ఆ హెడ్డింగ్? చూడండి, కుంటివానికి స్వస్థత. దేవుని యందు ప్రియులారా, 4వ వచనం నుంచి 8వ వచనం వరకు, 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివితే ఆ సంఘటన మొత్తం మనకు అర్థమవుతుంది. అప్పుడు వారు సూటిగా అతని వంక చూచిరి. ఓకే, పిమ్మట పేతురు, మా వైపు చూడుము అని వానితో చెప్పగా, వాడు, ఆ యొక్క కుంటివాడు, భిక్షగాడు, వారు ఏమైనా ఇత్తురేమో అనడు ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు అంటున్నారు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, కానీ నాకున్న దాన్ని నీకు ఇచ్చేదను. నాకున్నది ఏమిటి? నజరేయుడైన యేసు నామం, నజరేయుడైన యేసు పేరిట నీవు నడువుము అని పలికగా ఆయన లేవడము, నడవడము, గంతులేసుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళడము. అక్కడ ఉన్న వాళ్ళందరూ, రే, చిన్నప్పటి నుంచి అక్కడ అడుక్కునేవాడు, కుంటివాడు గుడిలోకి ఎలాగొచ్చాడు, నడుస్తున్నాడు, గెంతులేస్తున్నాడు, ఈ అద్భుతం ఎలా జరిగింది అంటే నజరేయుడైన యేసు నామములో ఈ అద్భుతం జరిగింది. కనుక ఎవరైతే నిన్ను స్వస్థపరిచారో వాళ్ళని పట్టుకొని, అనగా యోహానును పేతురుని పట్టుకొని చెరసాలలో వేశారు. ఓకే, చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఈ అద్భుతాన్ని మీరు ఎలా చేశారు అని. అప్పుడు పేతురు గారు చెప్పిన సమాధానమే ఈనాటి మన యొక్క ఈ ఆదివారము ఈ మొదటి పఠనంగా మనం చదువుకుంటున్నాం. దేవుని యందు ప్రియులారా, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 8 నుండి 12 వచనాలలో పేతురు పవిత్ర ఆత్మతో పూరితుడై ఏమంటున్నారు? ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గురించి అతడు ఎట్లు బాగు చేయబడని మీరు ఈనాడు మమ్మల్ని ప్రశ్నించుచున్నారు కదా. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడైన యేసు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాలి. ఆ క్రీస్తుని మీరు సిలువపై కొట్టి చంపితిరి, ఆయనను దేవుడు ఆయన మృతుల నుంచి లేపెను. ఓకే, 11వ వచనం తర్వాత చెప్పండి అందరూ. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే, అది ఏ ఇంటికి మూలరాయి అయినది. తర్వాత దేవుని యందు ప్రియులారా, ముందుగా ఈ వచనాన్ని, ఈ యొక్క మాటలలో 8 నుండి 12 వచనాలలో 2 ముఖ్యమైన అంశాలను ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటి విషయం, దేవుని యందు ప్రియులారా, ఎవరినైతే ఆ ఇశ్రాయేలు ప్రజలు పాపాత్ముడని, శత్రువు అని, పనికిరాని వాడని, పాపాత్ముల స్నేహితుడని, దేవదూషణాలు పలికాడు అని, విశ్రాంతి దినమును పాటించడం లేదని, మోషే ధర్మశాస్త్రాన్ని కాల రాస్తున్నాడని అనేకమైన నిందలు వేశారో, వేసి ఎవరినైతే అవమానించారో, సిలువను మోయించారో, సిలువకు అంటగొట్టారో, అతి కిరాతకంగా చంపారో, ఆయన పునరుత్థానమయ్యాడు, ఆయన తిరిగి జీవముతో లేచాడు. మీరు త్రోసివేశారు, కానీ
దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. మీరు చంపివేశారు, కానీ దేవుడు ఆయనకు జీవాన్నిచ్చారు. మీరు హాని చేశారు, దేవుడు అతనికి మేలు చేశారు. దీని అర్థం ఏంటి దేవుని యందు ప్రియులారా? వెన్ పీపుల్ రిజెక్ట్ యూ, ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు అంటే, వెన్ పీపుల్ గో అగెయిన్స్ట్ యూ, ఈ ప్రజలు నీకు వ్యతిరేకంగా ఉంటున్నారు, మాట్లాడుతున్నారు, చేస్తున్నారు అంటే, వెన్ దిస్ పీపుల్ హేట్ యూ, ఈ ప్రజలు నిన్ను ద్వేషిస్తున్నారు అంటే, డోంట్ వరీ. ఎందుకని? జీసస్ ద గుడ్ షెపర్డ్ స్టిల్ లవ్స్ యూ. మంచి కాపరి అయిన యేసు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రజలందరూ యేసు ప్రభుని ద్వేషించారు, తిరస్కరించారు, హింసించారు, బాధించారు, సిలువ వేయని నరిచారు, సిలువలో చంపారు. కానీ ప్రజలు ద్వేషించారు, ఓకే. దేవుడు ద్వేషించాడా? ప్రజలు తిరస్కరించారు, ఓకే. దేవుడు తిరస్కరించాడా? దేవుని యందు ప్రియులారా, మనకి ప్రభునికి తేడా ఇదే. మన జీవితాలలో ప్రజలు ప్రేమించాలి, దేవుడు ఏమైనా పర్వాలేదు. ప్రజలు మెచ్చుకోవాలి, ప్రజల కళ్ళలో, ప్రజల దృష్టిలో, ప్రజల మాటలలో నేను మంచివాడిగా ఉండాలి. దేవుడు నన్ను పాపి అన్నా, దేవుడు నన్ను శాపగ్రస్తుడా అన్నా నాకేం ప్రాబ్లం లేదు అన్నట్లుగా మన జీవితాలు ఇక్కడ జీవిస్తున్నాం. అందుకే మన జీవితాలు ఉల్టా పల్టా, ఓకే, తిరగబడిపోతున్నాయి, తారుమారైపోతున్నాయి. యేసు ప్రభుని వాళ్ళు తిరస్కరించిన దేవుని దృష్టిలో యేసు ప్రభు నీతిమంతుడిగా జీవించాడు. దేవుని యందు ప్రియులారా, ఇదే విషయం మన యొక్క 2వ పట్టణంలో కూడా ప్రభు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1వ వచనంలో 1వ వచనం 2వ వాక్యం అన్నమాట. సో తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించునో చూడుడు, ఆయన యొక్క మిక్కిట ప్రేమ వలన మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థంగా మనము దేవుని అట్టివారమే. ఇక్కడ విషయం చూడండి, చాలా చెప్పండి అందరూ. లోకము దేవునిని ఎరుగలేదు, అందువలన అది మనలను కూడా ఎరుగదు. అదండి, లోకము దేవునిని ఎరుగలేదు, అందువలన ఈ లోకము మనల్ని కూడా ఎరగదు. మనం ఎవరమో వాళ్ళకి తెలియదు. మనం దేనికోసం వచ్చామో, దేనికోసం జీవిస్తున్నామో, ఎవరి కోసం జీవిస్తున్నామో, ఏమి చేస్తున్నామో, మన ప్రేమ, మన మంచితనం, మన త్యాగం ఈ ప్రజలకు తెలియదు. ఎందుకు తెలియదండి? ఈ ప్రజలకి దేవుడే తెలియదు. వారు దేవుడినే తెలుసుకోలేదు, ఇంక నిన్ను నన్ను ఏం తెలుసుకుంటారు? కనుక దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వెన్ పీపుల్ రిజెక్ట్ యూ, రిమెంబర్ జీసస్ వాజ్ ఆల్సో రిజెక్టెడ్. వెన్ పీపుల్ గో అగెయిన్స్ట్ యూ, రిమెంబర్ దే వెంట్ అగెయిన్స్ట్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. వెన్ పీపుల్ హేట్ యూ, రిమెంబర్ దే ఈవెన్ హేటెడ్ జీసస్ ద సన్ ఆఫ్ గాడ్. వీరందరూ నిన్ను విడిచిపెట్టిన, వీరందరూ నిన్ను ద్వేషించిన, వీరందరూ నిన్ను ఛేదరించుకున్న యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించడం మాత్రమే కాదండోయ్, అందులో నుంచి ఎన్నో మేలులు ప్రభు తీసుకుని వస్తున్నారు. ఇది నా మై లైఫ్ ఎక్స్పీరియన్స్, నా జీవిత అనుభవం, నా జీవిత సాక్ష్యం. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైతే ప్రజలందరూ నా పక్షాన ఉంటారో నాకు పెద్ద మేలు జరగదు. కానీ ఎవడైతే, ఎప్పుడైతే ఒకడు నాకు హాని చేయాలనుకుంటున్నాడో, ఒక వారం, ఒక నెల బాధపడతానేమో, దాని తర్వాత దాని మూలాన ఎక్కువ ఆశీర్వాదాలు, ఎక్కువ అనుగ్రహాలు నేను చవిచూచాను. నా జీవిత సాక్ష్యం. ఎప్పుడైతే ప్రజలు మనకు హాని చేద్దామని అనుకుంటారో, ఆ హానిలో నుండే అసలైన దీవెనలు, ఆ నష్టములో నుండే అసలైన దీవెనలు దేవుడు మనకు అద్భుత రీతిలో అందిస్తాడు. దేవుని యందు ప్రియులారా,
ఒక 3 ఉదాహరణలు. పాత నిబంధనలో యోసేపు అని వాడు ఒకడున్నాడు. పాత నిబంధనలో యోసేపు అన్నలందరూ 10 మంది అన్నలు కూడా ఏమన్నారు? కలలు కనేవాడు వస్తున్నాడు, రండి వాడిని చంపి పక్కన పడేద్దాం. వాక్యం చెప్తుంది, ఇదిగో కలలు కనేవాడు వచ్చుచున్నాడు, రండి వాడిని చంపి పక్కన పడేద్దాం. గోతులో పడేశారు, తర్వాత అమ్మేశారు. వారు త్రోసివేసినటువంటి రాయి వారిని రక్షించడానికి, వారి రక్షణకు మూలరాయిగా మారాడు ఆ యోసేపు. దేవుడు దీవించాడు. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైతే అన్నలు అతనికి హాని చేద్దామనుకున్నారో ఆ హానిలో నుంచే ఆయన ఐగుప్తుకు యజమాని అయ్యాడు. ఎప్పుడైతే పుతీఫరు భార్య ఆయనకు అన్యాయం చేయాలనుకుందో అందులో నుండే గొప్ప మేలు అవమానం తెచ్చింది. దేవుడు కీర్తి ప్రతిష్టలు తీసుకొని వచ్చాడు. ప్రజలు హాని చేస్తారు, దేవుడు దాని నుండే నీకు మేలు చేస్తాడు. ప్రజలు నిన్ను అవమానిస్తారు, దేవుడు దాని నుండే నీకు కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తున్నాడు. ప్రజలు నిన్ను తొక్కేద్దాం అనుకుంటారు, కానీ దేవుడు ఆ తొక్కు నుంచే నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, డోంట్ యు సీ దాట్? డోంట్ యు రియలైజ్ దాట్? ప్రియమైన సహోదరి సహోదరి, యోసేపు జీవితంలో అక్షరాల ఇదే జరిగింది. ఇక రెండవ ఉదాహరణ దావీదు జీవితం. అందరు అన్నలు కూడా శూరులు, వీరులు, యుద్ధ వీరులు, సైనికులు. కానీ మరి ఎందుకయ్యా దావీదు వెళ్ళలేదు యుద్ధానికి? యుద్ధ వీరుడు ఎందుకు కాలేదంటే వీడి పనికిరాడు. దేనికి పనికొస్తాడు? గొర్రెలు మేపడానికి మాత్రమే పనికొస్తాడు. కనుక అన్నలందరూ యుద్ధ వీరులు, శూరులు, సైనికులు సౌలు గారి కొలువులో. కానీ ఈ తమ్ముడు, ఈ చిన్నవాడు గొర్రెలు మేపుకోపో, రాజుగా అభిషేకించడానికి సమూవేలు వస్తే, పొడవుగా ఉన్నాడు ప్రభు ఆయన అభిషేకించమంటావా? వీడు కాదు. అందంగా ఉన్నాడు ప్రభు అభిషేకించమంటావా? వీడు కాదు. చాలా బలంగా ఉన్నాడు ప్రభువా, వీడిని అభిషేకించమంటావా రాజుగా? వీడు కూడా కాదు. అరే 7 కదా, ఇంకెవరు? నీకు ఇంకా ఎవరైనా బిడ్డలున్నారా? ఏమన్నాడు? కడగొట్టువాడు, చివరివాడు, అంటే పెద్ద పనికిరానివాడు ఒకడున్నాడు. ఏడివాడు? ఎక్కడో పొలములో గొర్రెలు మేపుతున్నాడు. వాడు వచ్చేంత వరకు నేను కూర్చోను, వాడు వచ్చేంత వరకు నేను అన్నం ముట్టను. వాడు రావాలి. దేవుడు మీరందరూ తిరస్కరించిన వ్యక్తినే దేవుడు రాజుగా అభిషేకిస్తున్నాడు. అభిషేకించారు దేవుని యందు ప్రియులారా. అన్నలు తిరస్కరించారు, దేవుడు తిరస్కరించలేదు. యోసేపు అన్నలు తిరస్కరించారు, దేవుడు తిరస్కరించలేదు. యూదులందరూ యేసయ్యను తిరస్కరించారు, 3వ ఉదాహరణ. కానీ దేవుడు అతనిని తిరస్కరించలేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇది మన మొదటి ధ్యానాంశం. ప్రజలు, ప్రపంచము నిన్ను ద్వేషించవచ్చు, తిరస్కరించవచ్చు, నీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, నీపై తిరగబడవచ్చు. బట్ రిమెంబర్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. రిమెంబర్, దాని నుండే దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. రిమెంబర్, దాని నుండే దేవుడు నీకు గొప్ప కీర్తి ప్రతిష్టలు కూడా తెస్తున్నాడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియులు, ఇది మొదటి ధ్యానాంశం, మొదటి పట్టణం నుంచి. ఇక రెండవ వాక్యం చూద్దాం. మొదటి పట్టణం నుంచే 12వ వచనం చదవండి ఎవరైనా. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు, ఎలైనా రక్షణ కలిగించు ఆ నామము ఆయనకే, వేరొకరి రక్షణ కలిగించు నామం. ఓకే, రక్షణ వేరొకరి పేరు రక్షణ లేదు. యేసు నామములోనే రక్షణ. ఇతనికి ఎలాగయ్యా స్వస్థత వచ్చింది అంటే అంటున్నారు, ఇతను యేసు నామములో స్వస్థత చేయబడ్డాడు. స్వస్థత ఇచ్చు నామం యేసు నామం. వీడికి ఎలాగయ్యా మేలు జరిగింది
యేసు నామములోనే ఈయనకు మేలు జరిగింది. ఈయన ఎలాగయ్యా బాగుపడ్డాడు? యేసు నామములోనే ఈయన బాగుపడ్డాడు. దేవుని యందు ప్రియులారా, యేసు నామం రక్షణ కలిగించే నామం, యేసు నామం స్వస్థతనిచ్చే నామం, యేసు నామం మనకు మేలు చేసే నామం, యేసు నామం మనలను బాగు చేయు నామం. మరి అటువంటి యేసు నామం నీ గుండె చప్పుడు కావాలి. అటువంటి యేసు నామం నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కావాలి. అటువంటి యేసు నామము నిండా, అటువంటి యేసు నామముతో నీ మది నిండా ఉండాలి. అటువంటి యేసు నామం నీ పెదవులపై నిరంతరం కూడా ప్రతిధ్వనించాలి. ఆ యేసు నామం నీ చెవులలో మారు మ్రోగాలి. దేవుని యందు ప్రియులారా, యేసు నామాన్ని జపించడం నేర్చుకోవాలి అంటూ ఈనాటి ఈ వాక్యములో సంథింగ్ లైక్ ప్రాక్టికల్గా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, మన జపమాల ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడైతే జపమాల ఉందో ఆ జపమాలలో యేసు నామాన్ని జపిస్తూ ఆ యొక్క బీట్స్ పూసలో కౌంట్ చేయొచ్చు. జపమాలే చెప్పాలని లేదు, సుకృత ప్రార్థనలు ఆ జపమాలలో జపించవచ్చు. టాలీ కౌంటర్ అని ఒక చిన్న ఐటెం ఉంటుంది, టాలీ కౌంటర్ అని. ఓకే, హిందువులు కూడా చాలామంది వాడుతున్నారు. వాళ్ళు ఓం అది కూడా చెప్పడానికి, వాళ్ళ నామస్మరణ చెప్పడానికి. పాత రోజుల్లో ఒక పుస్తకం ఉండేది. ఓకే, 1,000,000 సార్లు వాళ్ళ దేవుడి పేరు రాయడం తెలుసా? 1,000,000 సార్లు. ఆ పుస్తకంలో నెంబర్లు ఉంటాయి, 1 2 3 4 అన్న 1,000,000 నెంబర్లు ఉంటాయి. వీడు ఖాళీ ఉన్నప్పుడల్లా టీవీలు అవి లేవు కదా, సీరియళ్ళు అవి లేవు కదా, ఖాళీ ఉన్నప్పుడల్లా వృద్ధులు ముసలి వాళ్ళు 1,000,000 సార్లు రాసి దాన్ని భద్రంగా పట్టుకొని ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ అప్పచెప్పేవారు, కానుకగా ఇచ్చేవారు. ఈ సినిమాలు వచ్చిన తర్వాత, టీవీలు వచ్చిన తర్వాత అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. కనుక మోడర్న్గా కూడా డిజిటల్గా కూడా ఒక టాలీ కౌంటర్ ఒకటి ఉంటుంది. ప్రెస్ ద బటన్, నెంబర్ 1 పడుతుంది, యేసువా నెంబర్ 1, యేసువా నెంబర్ 2, యేసువా నెంబర్ 3. ఒక 1000 సార్లు రోజుకి, 1,00,000 సార్లు ఒక ఉద్దేశం కొరకు మనం చెప్పొచ్చు. దేవుని యందు ప్రియుల, కనుక ఈ 2వ ధ్యానాంశం, 1 ప్రజలు నిన్ను ద్వేషిస్తారు, డోంట్ వరీ, మంచి కాపరి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రజలు తిరస్కరిస్తారు, ప్రభు నిన్ను అంగీకరిస్తున్నారు. ప్రజలు నీకు నష్టం చేస్తారు, ప్రభు నీకు మేలు చేస్తారు. ప్రజలు నీకు అవమానాన్ని తెస్తారు, ప్రభు నీకు కీర్తి ప్రతి తీసుకొని వస్తారు. 2వది, యేసు నామము రక్షణ ఇచ్చే నామము కనుక ఆ యేసు నామాన్ని జపిస్తూ, ఆ యేసు నామములో స్వస్థత పొందుతూ, ఆ యేసు నామములో మేలులను పొందుకుంటూ మనం ముందుకు సాగాలి. యేసు నామాన్ని జపించడం నేర్చుకోవాలి. దేవుని యందు ప్రియులారా, యేసువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి పట్టణం అయిపోయింది. 2వ పట్టణం ధ్యానిద్దాం. దేవుని యందు ఒకే ఒక్క వాక్యం. 2వ పట్టణము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం కదా. 1వ వచనం చదువుకుందాం. దేవుని యందు ప్రియుల, తర్వాత చెప్పిన అందరూ, తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. అదవుతుందా? ఇది ఈ మాట ఏంటో తెలుసా? చూడుడు తర్వాత ఫుల్ స్టాప్ ఉందా? ఏముంది? ఆశ్చర్యార్థకం. హే చూడండి అంట, చూడండి ఈ వింత చూడండి అన్నట్టుగా తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించినో చూడుడు. ఆశ్చర్యార్థకం. ఎందుకు అంత ఆశ్చర్యార్థకం? ఆశ్చర్యమే. మనము పాపాత్ములం, ఆయన మనల్ని ప్రేమించాల్సిన అవసరం లేదు, అయినా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఇది ఆశ్చర్యం కాదా? ఇది అద్భుతం కాదా? ఇది విడ్డూరం కాదా? వాక్యం చూడండి, ఆయన మిక్కుటమగు ప్రేమ వలనని మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. మేము అనుకుంటావు, నేను వచ్చి జ్ఞానస్నానం పొందుకున్నాను, నా గొప్పతనం. నో. దేవుని యందు ప్రియులారా, యూ బికేమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ ఆర్ ఎఫర్ట్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గాడ్స్ గ్రేస్. దేవుని కృప వలన, దేవుని ప్రేమ వలన మనము దేవుని బిడ్డలం అవుతున్నాం.
ఒకరికి జ్ఞానస్నానం లేదు అంటే మేబీ అతను ఇంకా దేవుని బిడ్డ కాలేదే, ఇంకా దేవుని పరిపూర్ణమైన ప్రేమ పొందుకోవడం లేదు అతను. లేదా ఆయన రిజెక్ట్ చేస్తున్నాడేమో. వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ మెరిట్, వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ హిస్ అబండెంట్ లవ్. ఇది గొప్ప ఆశ్చర్యం. మిక్కుటమైన ప్రేమ వలన మనము ఆయన బిడ్డలమని పిలవబడుచున్నాము. యథార్థముగా అట్టివారమే. ఎస్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఎస్ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కనుక నువ్వు దేవునికి సంబంధించిన వాడు కనుక లోకం ద్వేషిస్తుంది, సిద్ధంగా ఉండు. నువ్వు దేవునికి చెందినవాడు కనుక లోకము చేత అసహ్యింపబడతావు, సిద్ధంగా ఉండు. విమర్శింపబడతావు, సిద్ధంగా ఉండు. అవమానింపబడతావు, సిద్ధంగా ఉండు. అయితే 2వ వచనం చాలా ఇంపార్టెంట్, చదవనమ్మా. ప్రియులారా మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో. అసలైన స్టోరీ భవిష్యత్తులో ఉంది. ఏంటట? ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. డోంట్ వరీ, ఇంకా మనకు తెలియదు పూర్తిగా. చదవండి. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థమైన రూపమును మనము చూతుము. ఆయన వచ్చినప్పుడు ఆయన మనం చూస్తాం. ఆయన ఎంత గొప్పవాడో కనుక ఆయన వలె అగుదమని మాత్రము మనకు తెలియదు. దేవుని యందు ప్రియులు, ఆయన ఎంత గొప్పవాడంటే అర్థమవుతుందా? సౌలు కత్తి పట్టుకొని ఒక దగ్గరికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి? డమస్కు నగరానికి వెళ్తున్నాడు, చంపడానికి. క్రైస్తవులు అన్న వారందరిని చంపడానికి కత్తి పట్టుకొని వెళ్తున్నాడు. క్రీస్తు ప్రభు దర్శనం ఇచ్చాడు. ఏమైంది? కళ్ళు పోయాయి, కళ్ళు కనిపించట్లేదు. ఒక్కసారిగా గుడివాడైపోయాడు. ఎందుకని? ఆయన కోటి సూర్యుల వెలుగుతో వెలుగొందువాడు. అటువంటి ఆయన యథార్థ రూపమును మనం చూస్తాం. చూడడం మాత్రమే కాదు, వి విల్ ఆల్ బికమ్ లైక్ హిమ్. దిస్ ఈజ్ అవర్ ఫెయిత్, దిస్ ఈజ్ అవర్ హోప్. ఇదే మన జీవితం, ఇదే మన నమ్మకం. ఏంటని? యేసు ప్రభులాగా మనందరం మారుతాం. అలా మారడం కొరకు ఈ లోకములో ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. ఆయన బిడ్డలుగా ఈ లోకములో జీవించడానికి ప్రయత్నిస్తే ఈ మరణము తర్వాత, ఈ లోకము తర్వాత ఆయన వలె మనము కూడా వెలుగొందుతాం. దేవుని యందు ప్రియులారా, ఈ వాక్యాన్ని గుర్తుంచుకుందాం. 2వ పట్టణంలో 2 విషయాలు. ఎస్, లోకము ఆయన్ని ఎరుగదు, లోకము నన్ను ఎరుగదు. లోకం ఆయన్ని ద్వేషించింది, నన్ను కూడా ద్వేషిస్తుంది. ఇట్స్ ఓకే. కానీ నేను ఎవరంటే ఐ ఆమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమ వలన నేను దేవుని బిడ్డను. ఇప్పుడు నేనేంటో నాకు పూర్తిగా తెలియదు, కానీ ఒక రోజున ఆ ప్రభుని చూస్తాను, ఆ ప్రభునిలాగా నేను కూడా మారతాను. ఇది నా విశ్వాసము అంటూ మనం ముందు కొనసాగాలి. దేవుని యందు ప్రియులారా, యేసువందనం. గాస్పెల్ రీడింగ్, సువార్త పట్టణాన్ని మనం చదువుకుందాం. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములను దారపోయును. దేవుని యందు ప్రియుడు, ఒక్క మాట చాలు. ఓకే, నా తర్వాత చెప్పండి అందరూ. నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణములు దారపోయును. ఓకే, ఈ లోకంలో ఎవరైనా నీ కొరకు ప్రాణాలు దారపోసేంత ప్రేమ ఉందా? ఎవరికైనా. నీ తల్లిదండ్రులకు కూడా ఉండదు, నీ భర్తకు, నీ భార్యకు కూడా ఉండదు, నీ బిడ్డలకు కూడా ఉండదు. దేవుని యందు ప్రియులారా, సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, కష్టం వాళ్ళ మీదకు వచ్చినప్పుడు. ఓకే, చిన్నప్పుడు చీకట్లో వెళ్ళాలంటే భయం కదా. నాకు చాలా భయం చీకట్లోకి వెళ్ళాలంటే. అర్ధరాత్రి బయటికి వెళ్ళాలంటే ఎవరైనా లేపి ఎవరైనా దగ్గరుండి తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడో ఒకసారి నన్ను ఎవరో అడిగారు, నిన్ను చీకట్లో వెళ్ళడానికి భయం వేస్తుంది కదా, ఎవరు నన్ను తోడు తీసుకెళ్తున్నావు కదా. అవును, తోడు తీసుకెళ్తున్నాను. ఎవరు ఉండాలి తోడు? అమ్మ, నాన్న, ఎవరు చిన్న పిల్లడైనా పర్వాలేదు అన్నాను. అదేంటి చిన్నపిల్లోడు ఎందుకు?
ఏదైనా వచ్చిందంటే చిన్నపిల్లడు నిన్ను ఎలా కాపాడతాడు అంటే, అక్కడికి వెళ్ళింది నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు చెప్పిన మాట, నేను చీకటిలోకి వెళ్తుంది తోడు తీసుకెళ్తుంది ఎందుకో తెలుసా? అక్కడ దెయ్యం వచ్చిందనుకో, వాడిని తోసేసి నేను పారి వచ్చేద్దాను అనేసి. అర్థమైందా? వాడిని తోసేసి నేను పారిపోయి వచ్చేద్దామని తోడు తీసుకెళ్తున్నాను. ఆడేదో నేను కాపాడుతున్నాను కాదు. కాపాడాలి అనుకో, ఏ తల్లో తండ్రో పెద్దలే ఉండాలి. చిన్నోడు నన్ను కాపాడలేడుగా. నాకు చీకటిలోకి వెళ్ళాక చిన్నపిల్లడు వచ్చినా పర్లే. ఎందుకని? దెయ్యం వచ్చిందనుకో, వీడిని తోసేసి నేను పారిపోయి వచ్చేద్దామని. దేవుని యందు ప్రియులారా, మనందరి జీవితాలు ఎలా ఉంటాయంటే, మనందరి ప్రేమలు కూడా స్వార్థపూరితమైన ప్రేమలే. ఒకే ఒక్కని ప్రేమ, యేసయ్య ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. మనందరి ప్రేమలు అవధులతో నిండిన ప్రేమ, లిమిటెడ్ లవ్. దర్ ఇస్ ఓన్లీ వన్ లవ్ దట్ ఇస్ అన్లిమిటెడ్. దేవుని ప్రేమ అవధులు లేని ప్రేమ. మనందరి ప్రేమ అశాశ్వతమైన ప్రేమ. దర్ ఇస్ ఓన్లీ వన్ లవ్, శాశ్వతమైన ప్రేమ, యేసు ప్రభుని ప్రేమ మాత్రమే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనంట నీ కొరకు తన ప్రాణాలు కూడా ధారపోస్తాను అంటున్నాడు. మరి అటువంటి ప్రభుని మనం ఎలా విడిచిపెడతాం? అటువంటి ప్రభుని మనం ఎలా తిరస్కరిస్తాం? మరి అటువంటి ప్రభునితో అటువంటి ప్రేమకు దగ్గరగా ఉండొద్దా? దేవుని యందు ప్రియులారా, అతని ప్రేమకు దగ్గరగా జీవించాలి. అతనికి దగ్గరగా జీవించాలి. కోడి పిల్లలు ఎంత దగ్గరగా ఉంటాయో, ఏ రాబందు ఏ కాకి వచ్చి పిల్లలకు హాని చేయలేదు. అదేవిధంగా దేవుని యందు ప్రియులారా, నీవు నేను దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో, ఈ లోకము కష్టాలు రాక మానవు. యేసు ప్రభు ఎక్కిన పడవలోనే తుఫాను వచ్చిందండి. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే తుఫాను రాదు అని ఉండదు. కాదు, తుఫానులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ ఏ తుఫాను నిన్ను మింగివేయలేదు, ఏ వరద నిన్ను ముంచివేయలేదు. ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఓకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, కనుక ఇటువంటి ప్రభునికి మనం దగ్గరగా జీవించాలి. ఇటువంటి ప్రభునికి మనం అంటిపెట్టుకొని జీవించాలి. ఇటువంటి ప్రభునితో మనం అంటుకొట్టబడాలి. చెట్లు ఎలాగైతే అంటగొట్టబడతాయో, అంటు చేయబడతాయో, అలాగే మనం కూడా యేసయ్యకు అంటువేయబడాలి. దేవుని యందు ప్రియులారా, బీ క్లోజ్ టు హిమ్ అండ్ బీ సేఫ్ ఆల్వేస్. అతనికి దగ్గరగా ఉండండి, ఎప్పుడు కూడా అతను సురక్షితంగా ఉండండి. దేవుని యందు ప్రియులు. కానీ ఈ రోజుల్లో, ఈ లోకంలో మనం దేనితో ఉంటున్నాం? ఎక్కువగా దేనితో ఉంటున్నాం? మీ సెల్ ఫోన్లో, అది ఏ సెల్ ఫోన్ అయినా సరే, టైం క్యాలిక్యులేటర్ ఉంటుంది. రోజుకి ఎన్నిసార్లు సెల్ ఫోన్ వాడుతున్నావు అని. అవునా? దాని వెల్ బీయింగ్ ఏదో అంటారు, ఏదో ఒక యాప్ ఉంటుంది, హెల్త్ యాప్లోనే కూడా ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ పట్టుకున్నావు, ఎన్నిసార్లు ఫోన్ కింద పెట్టావు, ఎన్నిసార్లు ఫోన్ చూసావు, ఎంత కంటిన్యూస్గా ఎన్నిసార్లు చూసావు, యూట్యూబ్ ఎన్నిసార్లు వాడావు, వాట్సాప్ ఎన్నిసార్లు వాడావు, ఎంతసేపు వాడావు, ఎవ్రీథింగ్ రికార్డెడ్. మనం దేనితో ఎక్కువగా ఉంటున్నాం? మంచి కాపరి, నీ కొరకు ప్రాణాలు ఇచ్చే కాపరి యేసయ్యతో గడపడానికి మనకు ఖాళీ ఉండదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు త్రూఅవుట్ ద వీక్, వారం రోజుల్లో ఆదివారం గుడికి వస్తే చాలదు. వారం రోజుల్లో ఏదో ఒక సమయంలో, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత, రాత్రి భోజనం అయిన తర్వాత, గుడికి దగ్గరగా ఉన్నారు కనుక దివ్య సత్ప్రసాద ప్రభుని వచ్చి ఆరాధించుకొనండి. మౌనంగా, ఒంటరిగా, వ్యక్తిగతంగా. ఐ డోంట్ సీ ఎనీ వన్ ఆఫ్ యూ. చాలా తక్కువ మీరెవరు ఇటువైపు రావడం. ఎందరో హైందువులు, ఇతర మతాల వారు వస్తుంటారు. దివ్య సత్ప్రసాద ప్రభుని వ్యక్తిగతంగా సంధించుట, సందర్శించుట, ఆరాధించుట, ఆయనతో సమయాన్ని గడుపుట. ఎవరో ఒక ఇంగ్లీష్ పోయెట్ అడుగుతున్నారు, ఈ విధంగా రాశారు, హూ ఈజ్ యువర్ షెపర్డ్? నీ కాపరి ఎవరు? నీ కాపరి ఎవరమ్మా? యేసు ప్రభువా. నువ్వు ఎవరితో ఉన్నావో వాడే నీ కాపరి. అంతే కదా, గొర్రెలు కాపరితో ఉంటాయి, ఆయన ఆ గొర్రెల కాపరి కనుక నువ్వు ఎవరితో ఉంటున్నావో వాడే నీ కాపరి. నీ కాపరి ఎవరో తెలుసా?
ఆయన అంటాడు, ఇలా రాశాడన్నమాట ఇంగ్లీష్లో, నేను తర్వాత తెలుగులో కూడా చెప్తాను. ద టీవీ ఈజ్ మై షెపర్డ్. ఏంటా? యెహోవా నా కాపరి కాదు, టీవీయే నా కాపరి. ఐ షల్ నాట్ వాంట్. ఇక నాకు ఏ కొదవయు లేదు. టీవీయే నా కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ఇట్ మేక్స్ మీ టు లై డౌన్ ఆన్ మై సోఫా. ఓకే, ఆయన పచ్చిక బడ్డులను విశ్రమింప చేయును కాదు, సోఫా మీద హాయిగా పడుకునేలా చేస్తుంది నా టీవీ. అది నన్ను చక్కనైన సోఫాలో విశ్రమింపజేయును, పరుండబెట్టును. ఓకే, ఇట్ లీడ్స్ మీ అవే ఫ్రమ్ ద ఫెయిత్. ఇట్ లీడ్స్ మీ అవే ఫ్రమ్ ద, అతను పచ్చిక బట్టల్లో నడిపించును కాదు, అవిశ్వాస మార్గాలలోకి ఈ టీవీ నన్ను నడిపించుకొని పోవును. ఇట్ డిస్ట్రాయ్స్ మై సోల్. ఇక్కడ ఏమని ఉంటుందంటే కీర్తనలో, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోతాడు, లేదు వినాశకరమైనటువంటి జలముల యొద్దకు టీవీ నన్ను నడిపించుకొని పోతుంది. ఇట్ లీడ్స్ మీ టు ద పాత్ ఆఫ్ సెక్స్ అండ్ వైలెన్స్ ఫర్ ద అడ్వర్టైజర్స్ సేక్. అంటే తాను వాగ్దానం చేసినట్లే శారీరక వ్యామోహములకు, హింసాకాండకు ఈ టీవీ నన్ను నడిపించుకొని పోతుంది. ఈవెన్ దో ఐ వాక్ ఇన్ ద షాడో ఆఫ్ క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీస్. అంటే గాఢాంధకారపు లోయ గుండా నేను పయనించినను అన్నట్లుగా వాక్యం ఇక్కడ అయితే చెప్తున్నారు. క్రైస్తవ విలువలు, క్రైస్తవ బాధ్యతల గుండా నేను నడిచినను నాకు ఎటువంటి ఆటంకము లేదు, ఎందుకంటే నా టీవీ నాతోనే ఉంటుంది. ఈవెన్ దో ఐ వాక్ ఇన్ ద షాడో ఆఫ్ క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీస్, దెర్ ఇస్ నో ఇంటరప్షన్ ఫర్ ద టీవీ ఈజ్ విత్ మీ. తర్వాత ఇక్కడ వాక్యం ఉందండి, నీ బడితయు నీ కోలయు ఉంటుంది కదా, అలా ఇట్స్ కేబుల్, ఇట్స్ వైఫై, ఇట్స్ రిమోట్ కంట్రోల్, దే కంఫర్ట్ మీ. ఓకే, దేవుని యందు ప్రియులారా, నీ కేబుల్ కనెక్షను, నీ వైఫై కనెక్షను, నీ రిమోట్ కంట్రోలు నాకు ఆనందాన్ని ఇచ్చును. ఇట్ ప్రిపేర్స్ ఏ కమర్షియల్ ఫర్ మీ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద వరల్డ్లీనెస్. ప్రపంచం చూస్తుండగా నాకు ప్రాపంచిక విందును తయారు చేస్తుంది. శత్రువులు చూస్తుండగా నాకు విందు చేయును కాదు, ప్రపంచము చూస్తుండగా నాకు ప్రాపంచికత అనే విందుని ఏర్పాటు చేస్తుంది. మై కోవచ్యువస్నెస్ రన్స్ ఓవర్. ఇక్కడ ఏముంటుందంటే నా పానపాత్రము అంచుల వరకు నిండి పొంగి పొరలను అని కదా, అది కాదు. నా యొక్క అత్యాశ, అది కావాలి, ఇది కావాలి, షాంపూ అది కావాలి, సోపు కావాలి. ఓకే, ఏ అడ్వర్టైజ్మెంట్ వస్తే అది కావాలి. నా అత్యాశ, దాన్ని ఏమంటారు? దురాశ, కోవచ్యువస్నెస్. దురాశతో నా జీవితము, నా పానపాత్రము పొంగి పొరలిపోతుంది. ఇక్కడ నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకరణ వెంటబడుచును కదా, ఆయన ప్రేమ కరుణ కాదట. ఏంటంటున్నారు? ష్యూర్లీ ఇగ్నోరెన్స్ అండ్ లేజినెస్ షల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ షల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ రెచెడ్నెస్ వాచింగ్ టీవీ ఫర్ ఎవర్. అనగా నేను జీవించినన్నాళ్ళు అజ్ఞానం, అవివేకం, సోమరితనం నన్ను వెంబడించును. నేను కలకాలము టీవీ అనే దౌర్భాగ్య జీవితంలో జీవిస్తూ ఉంటాను అంటారు కొంతమంది. నేను టీవీ లేదండి, మాకు సెల్ ఫోన్. అయ్యా, టీవీ, సెల్ ఫోన్, ట్యాబ్ ఇవన్నీ ఒకటే, 24 గంటలు చెవిలో 2 ప్లగ్లో వైర్లు, 24 గంటలు. ఏంటిది? ఇదే లోకం, ఇదే జీవితం, ఇదే ప్రపంచం. దేవుని యందు అలాగే జీవిస్తున్నారా? దెన్ దట్ టీవీ ఈజ్ యువర్ షెపర్డ్. ఆయనే నీ కాపరి. ప్రభు అంటున్నారు, నేను మంచి కాపరిని, నీ కొరకు ప్రాణాలు ఇస్తానంటే నువ్వు వద్దు స్వామి, మాకు మా కాపరి వీడు అంటూ దీని వెంబడుతున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవితాలను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3 పట్టణాల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది, యేసు ప్రభుని తిరస్కరించారు, నిన్ను నన్ను తిరస్కరిస్తున్నారు. డోంట్ వరీ, గాడ్ లవ్స్ యూ, గాడ్ బ్రింగ్స్ యూ అప్. యేసు నామములో రక్షణ ఉంది. యేసు నామాన్ని జపిద్దాం, యేసు నామాన్ని స్మరిద్దాం. యేషువా, యేషువా, యేసువా అన్న పదముతో నిరంతరం మనం జీవిద్దాం. 2వ పట్టణం, దేవుడు
ఎంతో ప్రేమించాడు, అతని బిడ్డలుగా చేసుకుంటున్నాడు. కనుక లోకము ద్వేషిస్తుంది, డోంట్ వరీ, మనం దేవుని వలె మారబోతున్నాం త్వరలో. సువిశేషపట్నంలో నేను నీ కొరకు ప్రాణాలు ఇస్తున్నాను, నాతో ఉంటావా, ఈ లోకముతో ఉంటావా, ప్రభువా నీవే నా కాపరి, నీతోనే జీవించే భాగ్యం నాకు దయచేయండి అని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున.